హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ ముచ్చట్లు. నేను మీ అభిషేక్ పాటిల్. హాయ్ గైస్, దిస్ బిట్టు నాగ దీపక్. సో నేను రీసెంట్గా ఒక రైడ్కి వెళ్ళా. నాకు కొంచెం నెక్ స్ట్రెయిన్ అయ్యింది, బ్యాక్ పెయిన్ వచ్చింది. అండ్ దెన్ దానికన్నా ముందు చాలా ఇష్యూస్ ఫేస్ చేశా. మన బైకర్స్ అందరికీ ఉండే కామన్ ఇష్యూ లాంగ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు ఆ పెయిన్ ఈ పెయిన్ అది ఇది అని చెప్పేసి అంటాం. దానికి ఒకటే వన్ స్టాప్ సొల్యూషన్ ఇస్ గోయింగ్ టు ఫిజియోథెరపీ. అందుకని చెప్పేసి మనం ఈరోజు పాల్ ఫిజియోథెరపీలో ఉన్నాం. అండ్ దెన్ నా చెయ్యి ఫ్రాక్చర్ అయినప్పుడు నేను ఎక్కడైతే ఫిజియో చేయించుకున్నానో అదే డాక్టర్ దగ్గరికి వచ్చాం మనం. మనతో ఈరోజు డాక్టర్ బూనా ఉన్నారనమాట. సో బూనా, మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు బిఫోర్ వీ డిస్కస్ అబౌట్ ఎవ్రీథింగ్? హాయ్, ఐఎమ్ డాక్టర్ భువన. నేను ఆర్థోపెడిక్ అండ్ స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ని. నేను చెప్పే ముందు ఫస్ట్ నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. మీరు జనరల్గా ఇద్దరు రైడ్స్కి వెళ్తూ ఉంటానని చెప్పారు కదా, మీరు ఫేస్ చేసే కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రాబ్లమ్స్ అంటే పైనుంచి కింది వరకు మొత్తం ప్రాబ్లమ్సే అండి. ఎట్లా అంటే సమ్ మంత్స్, సమ్ కిలోమీటర్స్ అయితే, సమ్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ అయితే నేను కంప్లీట్ చేస్తూ ఉంటాను ఇయర్లీ. లైక్ ఎట్లా చాలా లాంగ్ టర్మ్లో నేను హెల్మెట్ వాడుతూ ఉంటాను. హెల్మెటే కాదు, మళ్ళీ దానికి ఒక కెమెరా, మళ్ళీ దానికి ఒక ఇంటర్కామ్ అండ్ బ్లూటూత్, ఫోన్స్ కాల్ మాట్లాడడానికి అవన్నిటికి. సో దానివల్ల ఐ థింక్ నెక్ పెయిన్ అయితే అనిపిస్తూ ఉంటుంది. సో ఏం చేయొచ్చు దానికి ఏమైనా రెమెడీ చెప్పగలుగుతారా మీరు? ఓకే, సో ఎక్కువ వెయిట్ ఉన్న హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జనరల్గా ఓన్లీ నెక్ పెయినే కాదు, చాలా మందికి మిడ్ బ్యాక్ వరకు కూడా రేడియేట్ అవుతూ ఉంటుంది పెయిన్. అండ్ దానివల్ల మొత్తం హ్యాండ్ అంతా నమ్నెస్ రావడం అండ్ వీక్గా అనిపించడం, మొత్తం షోల్డర్ పెయిన్ రావడం, ఇదంతా కూడా వెయిటెడ్ హెల్మెట్ వల్ల వస్తున్న ప్రాబ్లం అనమాట. సో ఈ హెల్మెట్ వెయిట్ ఉన్నా కూడా మనకి పెయిన్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ చేయాల్సిన స్ట్రెంథనింగ్. మీకు నెక్, అసలు మీరు జిమ్కి వెళ్తారా? ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తారా? అస్సలు అలాంటి మంచి అలవాటు లేవు. సో మీరు ఎప్పుడైనా ఒక లాంగ్ డ్రైవ్కి, ఒక ప్యాషనేట్గా ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి అనుకుంటే దానికి ముందు మీరు కొన్ని మంత్స్ మీరు ఎక్సర్సైజెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే 4 hours or 5 hours కంటిన్యూగా ఒక్కటే పోస్చర్లో మీరు ఉంటున్నారంటే దాని వెనక మీరు ఎంత హార్డ్ వర్క్ చేయాలో చూడండి. అంటే చాలా ఎక్సర్సైజెస్ చేయాలి, మీరు ప్రాపర్గా స్ట్రెంథనింగ్ చేసుకోవాలి, మీ మజిల్స్ అన్నీ ఓకే ఫిట్ అనుకున్నప్పుడు మాత్రమే మీరు లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి. అండ్ ఆల్సో చాలా మంది దగ్గర నేను కామన్గా చూస్తుంది ఏంటంటే, ఈ ప్రెజెంట్ ఉన్న లైఫ్ స్టైల్లో విటమిన్ B12, కాల్షియం, D3 డెఫిషియన్సీస్ చాలా ఉంటున్నాయి. ఐరన్ డెఫిషియన్సీ, హిమోగ్లోబిన్. సో ఈ డెఫిషియన్సీస్ వల్ల చాలామంది మజిల్ వీక్నెస్ రావడం, దానివల్ల అయినా కూడా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళిపోవడం, అండ్ ఈ ప్రాబ్లమ్స్తో లాస్ట్కి ఫిజియోథెరపీ దగ్గరికి రావడం ఇలా అవుతుంది. దానికి ఫస్ట్ మీరు ప్రాపర్గా చెకప్ చేయించుకొని ఐరన్, హిమోగ్లోబిన్ అండ్ కాల్షియం, D3, విటమిన్ B12 ఇవన్నీ చెక్ చేయించుకొని ప్రాపర్గా సప్లిమెంట్స్ యూస్ చేసి స్ట్రెంత్ ట్రైనింగ్ తీసుకొని అప్పుడు వెళ్ళాలి. ఓకే, ఈ స్ట్రెంత్ ట్రైనింగ్ అట్లా తీసుకోలేను. నన్ను చూస్తే నేను జిమ్కి వెళ్ళినా సరే అర్థమైపోతుంది ఆబ్వియస్గా. సో ఇప్పుడు నేను వెళ్ళింది ఏంటి అంటే, ఒక ఇంప్రాంప్టు రైడ్కి వెళ్ళాను నేను. లైక్ నేను ర్యాండమ్గా నేను ఎట్లా అంటే ర్యాండమ్గా డెసిషన్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాను. ఒక 8 hours రైడ్కి వెళ్ళా. సో అది మీరు సజెస్ట్ చేస్తారా అట్లా వెళ్ళడానికి? అంటే నాకేమి అంటే స్ట్రెస్ అంటే ఆబ్వియస్లీ హెల్మెట్ వెయిట్ది, నాకు బ్యాక్ అవన్నీ కొంచెం పెయిన్ వచ్చాయన్నమాట. కానీ నేను రెస్ట్ తీసుకున్నాక నార్మల్ అయిపోయా. బట్ మీరు అట్లా సజెస్ట్ చేస్తారా? ఇలా మీరు బ్యాకప్ సజెస్ట్ ఏదైతే చెప్పారో ఒక 1 month నుంచి ప్రిపేర్ చేసుకోవాలి బాడీని, ఇట్లా వెళ్తే ఏమవ్వచ్చు నాకు? అంటే లైక్ ఎనీ బ్యాడ్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ టు మీ? నేను డెఫినెట్లీ అదైతే రికమెండ్ చేయను. 8 hours కానీ 10 hours కానీ కంటిన్యూగా రైడ్ చేయడం వల్ల డెఫినెట్లీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. రిలాక్స్ అవ్వగానే మళ్ళీ మీకు తగ్గిపోవచ్చు, ఆ పెయిన్ కానీ స్టిఫ్నెస్ కానీ అంతా తగ్గిపోవచ్చు. బట్ స్టిల్ అది మీకు లాంగ్ టర్మ్లో చాలా ఎఫెక్ట్ అవుతుంది. స్పైనల్ కార్డ్ షేప్ కానీ చేంజ్ అయ్యి డిస్క్ బల్జెస్ అవి ఏమైనా స్టార్ట్ అయితే అవి మీకు చాలా కష్టం తగ్గడం. సో అంతవరకు తెచ్చుకోకుండా మధ్యలో బ్రేక్ తీసుకొని చిన్న ఎక్సర్సైజెస్ చేసుకోవడం, షోల్డర్ రోలింగ్స్ చేసుకోవడం అండ్ నెక్ మూమెంట్స్ చేసుకోవడం, స్ట్రెచెస్ చేసుకోవడం అండ్ షోల్డర్ బ్యాక్కి పెట్టుకొని మళ్ళీ స్ట్రైట్ కూర్చోవడం. ఎందుకంటే ఎక్కువ స్లౌచింగ్ పొజిషన్లో ఉంటారు కదా, సో ఈ స్లౌచింగ్ పొజిషన్ వల్ల బ్యాక్ మజిల్స్ అన్నీ వీక్ అయిపోతాయి అనమాట. ఎక్కువసేపు ఒకటే పొజిషన్లో ఉండడం వల్ల బ్యాక్ మజిల్స్ అన్నీ చాలా వీక్గా అయిపోతాయి. ఓవర్కమ్ చేయడానికి కొంచెం షోల్డర్స్ అన్ని బ్యాక్ పెట్టుకోవడం, మళ్ళీ రిలాక్స్ చేయడం, ఈ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ మధ్యలో బ్రేక్స్ తీసుకొని చేయడం చాలా హెల్ప్ అవుతుంది.
అంటే లైక్ నాకు ఎవరు చెప్పలేదు, కానీ ఆటోమేటిక్గా నా బాడీ అవన్నీ కొన్నిసార్లు నేనే ఆటోమేటిక్గా చేస్తూ ఉంటాను అనమాట, నడుపుతున్నప్పుడు ఇట్లా అనుకోవడం. అండ్ దెన్ మాకు బ్యాక్ నొప్పి వచ్చింది అంటే మేము నిల్చుంటాం కూడా, బండి నడుపుతూనే, దాన్ని సాడ్లింగ్ అంటారు. ఐ మీన్ పీపుల్ డూ దట్, బైకర్స్ డూ దట్. కొంచెం జస్ట్ పొజిషన్ చేంజ్ చేద్దాం అని చెప్పి నిల్చుంటాం అనమాట. ఒక్క హార్డ్లీ 2-3 సెకండ్స్ నిల్చుంటాం, జస్ట్ నిల్చొని బ్లడ్ అట్లీస్ట్ బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలి అని చెప్పేసి. అండ్ దెన్ వి సిట్ బ్యాక్. అండ్ తర్వాత మళ్ళీ కాలు మధ్యలో స్ట్రెచ్ చేసుకోవడము, అట్లా అన్నీ నడుపుతూ ఉన్నప్పుడే చేస్తూ ఉంటాం. జస్ట్ సో దట్ వీ కెన్ పుష్, ఇంకొంచెం ముందుకు వెళ్ళచ్చు. ఐ మీన్ ఫ్లో ఉంటే ఫ్లోలో వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. ఓకే, దాని బదులు మీరు ఏం చేయొచ్చు అంటే అలా నిలబడే బదులు మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకొని దిగి బ్యాక్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ చేయండి. జస్ట్ ఇలా కొంచెం బ్యాక్ ఎక్స్టెన్షన్ చేయడం, బ్యాక్కి కొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఇంకా కొంచెం బెటర్ అవుతుంది. ఎందుకంటే ఈ పొజిషన్లో ఉండిపోతుంది కదా, సో ఇంకా బ్యాక్ ఎక్స్టెన్షన్ చేయడం వల్ల స్పైనల్ కార్డ్ మళ్ళీ కొంచెం లెవెల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే ఓకే. అండ్ మీకు నీ కూడా స్ట్రెచ్ చేసుకుంటాను మధ్య మధ్యలో అంటున్నారు చూసారా, సో ఇది కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఎలా అంటే మధ్యలో దిగి కొంచెం నీ స్ట్రైట్ చేసి యాంకిల్ టో మూమెంట్స్ ఇలా చేసుకోవడం వల్ల అప్పుడు బ్లడ్ ఫ్లో ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఇందాక చెప్పారు కదా మీరు లైక్ బ్యాక్ ఐ మీన్ బ్యాక్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు లైక్ లాంగ్లో అట్లా వెళ్తే అని చెప్పేసి. సో వెళ్ళే ముందు ఇట్లాంటివి లేదంటే మధ్య మధ్యలో పీరియాడిక్గా టెస్టులు చేయించుకుంటే మంచిది. ఐ మీన్ స్కాన్ కానీ అట్లా ఏమన్నా? స్కాన్స్ అంటే అంత ఎంఆర్ఐలు అవి ఇవి ఏం చేయించుకోక్కర్లేదు, బట్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే బెటర్. 6 monthsకి ఒకసారైనా అట్లీస్ట్. ఇందాక చెప్పాను కదా, ఐరన్, హిమోగ్లోబిన్, కాల్షియం, D3, B12 ఈ టెస్టులు చేయించుకుంటే కొంచెం సప్లిమెంట్స్ అవి యూజ్ చేయడం, ఇంకా ఏమైనా తక్కువ ఉంటే సప్లిమెంట్స్ యూజ్ చేయడం, దానివల్ల మజిల్ హెల్త్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. కొంచెం వరకు మనం తగ్గించుకోవచ్చు, ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని కొంచెం వరకు తగ్గించవచ్చు దీనివల్ల. ఓకే ఓకే, అండర్స్టూడ్. సో ఇప్పుడు మేము లైక్ ఎక్కువ ఎట్లా అని చేసాము అంటే ఏదైనా ఎక్కువ యూస్ చేస్తే అది కరిగిపోతుంది, అరిగిపోతుంది అంటారు కదా, అట్లా మేము ఇవి చేయడం వల్ల లైక్ ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల మాకు కూడా ఎఫెక్ట్ ఉంటుందా? అండ్ దెన్ మీరు చెప్పిన ఎక్సర్సైజెస్ వల్ల నాకు అట్లా అవ్వకుండా ఎరాటికేట్ చేస్తుందా? యా, డెఫినెట్లీ. సో ఫస్ట్ మెయిన్గా ఓవర్ యూజ్ అయ్యే మజిల్స్ ఏంటంటే, ఎగ్జాంపుల్ హ్యాండిల్. ఎక్కువ హ్యాండిల్ గ్రిప్ ప్రెషర్ ఎక్కువ పెట్టడం వల్ల ఈ హ్యాండ్ బాగా ఈ రిస్ట్ జాయింట్ ప్రాబ్లం ఉంటుంది, అండ్ ఆల్సో ఎల్బో దగ్గర ప్రాబ్లం ఉంటుంది, అండ్ నమ్నెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ చాలామంది స్వెట్టింగ్ కూడా వస్తూ ఉంటుంది, గ్రిప్ సరిగా ఉండదు. సో వీటన్నిటికీ బెటర్ ఏంటంటే సొల్యూషన్ గ్లోవ్స్ వేసుకోవడం. గ్లోవ్స్ వేసుకుంటే కొంచెం ఇంకా బెటర్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇందాక చెప్పినట్టు షోల్డర్ ఎక్సర్సైజెస్ చేయడం. అండ్ ఇంకా ఓవర్ యూజ్ అయ్యే మజిల్స్ అంటే మెయిన్ యాంకిల్, గేర్, ఎక్కువ యాంకిల్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి కదా, యాంకిల్ మూమెంట్స్ ఇంకా కొంచెం పెయిన్ అది రాకుండా ఉండడం. యాంకిల్ ఇందాక మీరు అరిగిపోతాయి అది ఇది అన్నారు కదా, సో యాంకిల్ ఓవర్ యూజ్ వల్ల వచ్చే స్ట్రెయిన్ తగ్గించడానికి కొంచెం స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ యాంకిల్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ నీ జాయింట్ కూడా ఒకటే పొజిషన్లో అలా ఉండిపోతుంది కదా, సో దానివల్ల స్టిఫ్నెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో నీ స్టిఫ్నెస్ కూడా తగ్గించుకోవడానికి మెయిన్ స్ట్రెచెస్. ఎక్కువ టైట్నెస్ ఏంటంటే హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ ఈ పొజిషన్లో ఉండడం వల్ల హ్యామ్స్ట్రింగ్ మజిల్ బాగా టైట్ అయిపోతుంది. సో హ్యామ్స్ట్రింగ్ మజిల్ టైర్స్ అట్లా ఇది హ్యామ్స్ట్రింగ్ మజిల్. సో ఇలా ఉండడం వల్ల హ్యామ్స్ట్రింగ్ మజిల్ షార్టన్ అయిపోతుంది అనమాట. ఈ క్వాడ్రిసెప్ మజిల్ వీక్ అయిపోతుంది. ఫ్రంట్ సైడ్ ఉండే మజిల్ ఎప్పుడూ ఎలాంగేషన్ పొజిషన్లో ఉంటుంది కదా, దానివల్ల ఇది ఎక్కువ వీక్ ఉంటుంది. బ్యాక్ హ్యామ్స్ట్రింగ్ మజిల్ టైట్ ఉంటుంది. దీనికి మనం చేయాల్సింది హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచెస్, లెగ్ స్ట్రైట్ చేసుకోవడం. సో ఇలా మనం హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచెస్ చేయడం, కాఫ్ స్ట్రెచ్ చేయడం, దీనివల్ల బెటర్ ఉంటుంది. ఇంకా అదే ఆటోమేటిక్గా బాడీ చెప్తుంది అని చెప్పే కదా, మధ్యలో నడుపుతున్నప్పుడు ఇట్లా అనుకుంటాం, ఆ స్ట్రెచ్లు ఈ స్ట్రెచ్లు చేసుకుంటూ ఉంటాం. అంటే ఆటోమేటిక్గా అయిపోతుంది అప్పుడప్పుడు. బట్ ఇట్లాంటివన్నీ కంపల్సరీ మైండ్లో పెట్టుకోవాలి, ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను. సో భువన గారు, ఈ బైకింగ్ కాదు, జనరలీ ఇప్పుడు నేను బైకింగ్ చేస్తుంటా, దాంతోపాటు నేను ట్రెక్కింగ్ చేస్తూ ఉంటా. లైక్ ఎట్లా అంటే వితిన్ 45 daysలో లైక్ అడిట్ లైక్ 13-14 ట్రెక్కింగ్స్ ఏమో చేశాను నేను. సో అన్నీ హై ఆల్టిట్యూడ్ ట్రెక్కింగ్సే, చాలా డిఫికల్ట్ ట్రెక్కింగ్స్ అవన్నీ. సో అట్లా చేసుకుంటూ వెళ్ళాను నేను. దానివల్ల నాకు ఎట్లా అంటే ఐ స్టార్టెడ్ లైక్ బాడీ పెయిన్, మసిల్ పెయిన్. ఎట్లా అంటే ఒక కైండ్ ఆఫ్ ఈ యాంకిల్ పెయిన్ రావడము, నీ పెయిన్ రావడము. సో వాటికి నీ రెమెడీస్?
అంటే బాగా నడిచి 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 అంటే ఊరికి ఎక్కడం, కొన్నిటి దగ్గర ఫ్లాట్ సర్ఫేస్, కొన్నిటి దగ్గర మెట్లు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో నేను చాలా మంది దగ్గర, నాకు వచ్చే క్లయింట్స్ దగ్గర నేను చాలా మంది దగ్గర విన్నది ఏంటంటే, ట్రెక్కింగ్ చేసేటప్పుడు యాంకిల్ స్ప్రెయిన్స్ చాలా కామన్గా అవుతున్నాయి. యాంకిల్ స్ప్రెయిన్స్ అవుతున్నాయి, నీ పెయిన్స్ చాలా రావడం, వీటి వల్ల వాళ్ళు ట్రెక్కింగ్ మధ్యలోనే ఆగిపోతున్నారు, కన్ఫ్యూజన్తో ఉండిపోతున్నారు. అక్కడ ఏం చేయాలి, ముందుకు వెళ్ళాలా వెనక్కి రావాలా అన్న కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది. యాంకిల్ స్ప్రెయిన్ అయినప్పుడు తెలియకుండానే విత్ ఇన్ సెకండ్స్లో స్వెల్లింగ్ వచ్చేస్తుంది. సో ఆ స్వెల్లింగ్ తగ్గించాలంటే ఫస్ట్ అసలు ఆ స్వెల్లింగ్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ టైట్గా ఏదైనా క్లాత్ చుట్టడం కానీ, ఆర్ బ్రేసెస్ ఉంటాయి, యాంకిల్ కి బ్రేసెస్ ఉంటాయి, అవి క్యారీ చేసుకోండి. ఎప్పుడైనా ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు యాంకిల్ బ్రేస్ అట్లీస్ట్ ఒకటైనా బ్రేస్ తీసుకుంటే, నీ బ్రేస్ ఒకటి, యాంకిల్ బ్రేస్ ఒకటి, కొంచెం వరకు స్వెల్లింగ్ తగ్గించుకొని స్లోగా కిందకు వచ్చేయచ్చు అక్కడ స్ట్రక్ అయిపోకుండా. ఓకే. ఇంకా ప్రాపర్గా మీరు ట్రెక్కింగ్కి వెళ్ళాలనుకుంటే ఇందాక చెప్పినట్టు ఎప్పటి నుండో మీ స్ట్రెంథనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకొని వెళ్ళడం చాలా బెటర్. ఓకే. సో వాట్ అబౌట్ లైక్ ఇప్పుడు ఈ కంప్రెషన్ ఏదో అన్నారు కదా, లైక్ సో అట్లాంటిది ఏదైనా ట్రెక్కింగ్ లో క్యారీ చేయడానికి లైట్ వెయిట్ లో ఉండేటట్టు? అది లైట్ వెయిటే ఉంటుంది యాంకిల్ బ్రేస్. సేమ్ అదే నేను అడిగేది బ్యాక్ కోసం అని. అంటే బ్యాక్ పెయిన్ కూడా ఎక్కువ అవుతుంటుంది. లైక్ వీ యూస్ టు క్యారీ బ్యాగ్స్, అందులో మళ్ళీ చాలా ఉంటాయి, కెమెరాస్ అంట, అవంట ఇవంట. జనరల్ నేను అవే క్యారీ చేస్తాను కాబట్టి సో అవన్నీ ఉంటాయి, చాలా వెయిట్ అయ్యి ఉంటుంది. సో వాటి కోసం ఏమైనా ఎనీ రెమెడీ? లోవర్ బ్యాక్ కి కూడా మీకు లంబార్ బెల్ట్స్ అంటారనమాట వాటిని. సో అవి యూస్ చేయొచ్చు ప్రెషర్ పడకుండా ఉండడం. లోవర్ బ్యాక్ మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా ఉంటుంది అనమాట. అలైన్మెంట్ లో ఉంచుతుంది అంతే, స్పైనల్ కార్డ్ అలైన్మెంట్ లో ఉంచుతుంది. సో ప్రాపర్ గా హోల్డ్ చేసి ఉంచుతుంది స్పైనల్ కార్డ్ ని. ఓకే. నేను ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఒక రోజు ఎట్లా అంటే, ఆ రోజు లిటరల్లీ వాటర్ దొరకలే, వర్షం పడుతుంది, అంతా చాలా చెత్త వాటర్, చూస్తే చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి వాటర్, కానీ తాగలేము అట్లాంటి సిచ్యువేషన్. అండ్ చాలా కోల్డ్గా, ఆ భయపడి ఇంకా నేను వాటర్ తాగలేదు ఆ రోజు ఏమైందంటే నాకు మొత్తం మసిల్స్ పెయిన్ రావడము, అంటే జ్వరం వచ్చేస్తుందేమో, ఒక కైండ్ ఆఫ్ వియర్డ్ ఫీలింగ్ వచ్చేయడము. సో బాడీ హైడ్రేట్ లేకపోతే కనుక ఇట్లాంటి పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే వాటర్ మెయిన్గా మన మజిల్స్లో ప్లే చేసే రోల్, బ్లడ్ కొన్ని టాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఆ టాక్సిన్స్ని మనం వాటర్ తీసుకోవడం వల్ల ఆ వాటర్ వాటిని ఫ్లష్ చేసేస్తుంది బయటకి. దానివల్ల మజిల్స్లో మనకి ఎక్స్ట్రా నాట్స్ కానీ ఆర్ ఏమైనా ఈ టాక్సిన్స్ స్టక్ అయిపోయి ఉండిపోవడం కానీ అలా అవ్వదు. ఎప్పుడైతే మనం వాటర్ తీసుకోకుండా ఉంటామో ఇవన్నీ బ్లడ్ ఫ్లోని అబ్స్ట్రక్ట్ చేస్తాయి. ఇవన్నీ నాట్స్ అంటారు కదా, వినే ఉంటారు చాలా మంది. నాట్స్ అంటే నథింగ్ బట్ ఈ టాక్సిన్స్ అన్ని అక్యూములేట్ అయిపోయి ఒక్కొక్క ప్లేస్లోని బ్లడ్ ఫ్లోని అబ్స్ట్రక్ట్ చేయడం వల్ల అవి నాట్స్లా ఫార్మ్ అయ్యి మజిల్ యాక్టివిటీని తగ్గించేస్తుంది. ఓకే. దానివల్ల మీకు మజిల్ టైట్నెస్ అని, పెయిన్స్ అని అందువల్ల వస్తాయి అన్నమాట. నాకు ఇప్పుడు అర్థమైంది. అయితే నాకు ఆ డౌట్ ఎప్పటి నుంచో ఉండేది, బట్ మరీ దానివల్ల ఎందుకు అయింది, దానివల్ల అయితే బాడీలో ఇంకేదైనా అవ్వాలి కానీ బాడీ పెయిన్స్ ఎందుకు రావడం అని నాకు అర్థం కాలేదు. సో నాకు వచ్చిన డౌట్ వ్యాలిడే. అయితే ఒక నువ్వు బ్యాండ్ ఇది తీసుకెళ్ళాలి కంప్రెషన్ కోసము, దాని సపోర్ట్ కోసం, అది ఒక కిట్ లాగా ఒక 5-6 ఐటమ్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా మీరు, సో దట్ ఎవ్రీ వన్ కెన్ క్యారీ? నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మధ్యలో వాళ్ళు స్టక్ అయిపోకుండా, అంటే ముందుకు వెళ్ళాలా వెనక్కి రావాలా అన్న కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే మెయిన్ అందరూ బ్రేసెస్, నీ బ్రేస్ ఒకటి, యాంకిల్ బ్రేస్ ఒకటి, లంబార్ బెల్ట్ లోవర్ బ్యాక్ బెల్ట్ ఒకటి, ఇవన్నీ క్యారీ చేసుకోవడం చాలా బెటర్. అండ్ మెయిన్ బైకర్స్కి అయితే రిస్ట్ బ్రేసెస్ కూడా ఉంటాయి, అవి కూడా పెట్టుకుంటే బెటర్. అండ్ చాలా మందికి ఎవరికైతే ఎక్కువ ఎల్బోకి కూడా పెయిన్ రేడియేట్ అవుతూ ఉంటుందో వాళ్ళు అన్ని టోటల్గా అన్ని జాయింట్స్ని స్టెబిలైజ్ చేసుకొని వెళ్తే ఇంకా బెటర్. ఓకే. మరి నెక్ కోసం ఏమి ఉండదా? నెక్ కూడా ఉంటుంది, బట్ అది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకంటే హెల్మెట్ ఆల్రెడీ పెట్టుకుంటారు కదా, హెల్మెట్ పెట్టుకొని నెక్ కాలర్ పెట్టుకొని అలా మేనేజ్ చేయడం కష్టం అవుతుంది. సారీ, ఇప్పుడు మనం ఆగుతాం కదా, రెస్ట్ తీసుకోవడానికి ఆగమని చెప్పారు 1 hour 2 hours, అప్పుడు ఎక్సర్సైజెస్ ఉంటాయి, చిన్నగా ఎక్సర్సైజెస్ చేయడం, స్ట్రెచెస్ చేయడం. అండ్ కొంచెం అంటే నెక్ ఎప్పుడు స్టేబుల్గా ఉంచుకోవడం బెటర్. ఎక్కువ ఇలా ముందుకు పెట్టడం ఇలాంటివి చేయడం వల్ల ఇంకా ఎక్కువ పెయిన్ అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైతే ప్రాబ్లం ఆల్రెడీ ఉంటుందో అది ఇంకా అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
దాని బదులు మధ్యలో బ్రేక్ తీసుకొని హెల్మెట్ తీసి పెట్టడం, ఈ విధంగా చేయడమే బెటర్. అంటే ఇంకా నెక్ మూమెంట్స్ ఇలా చేసుకోవడం అండ్ నెక్ స్ట్రెచెస్ ఉంటాయి అనమాట ఇలా. సో అంటే ఆగినప్పుడు ఈ కంప్రెషన్ బెల్ట్లు అంటే యూజ్ అవ్వవు కదా? జనరలీ అంటే ఆగినప్పుడు అనే కాదు, కంటిన్యూస్గా ఉంచుకుంటే ఇంకా బెటర్. ఓకే. ఈ నెక్ కాలర్ ఇప్పుడు నేను ఆగా ఒక 100 కిలోమీటర్స్ తర్వాత అది పెట్టుకొని ఉండొచ్చు, అంటే ఎక్సర్సైజ్ చేయడం సజెస్ట్ చేస్తారా? ఎక్సర్సైజెస్ సజెస్ట్ చేస్తా. మధ్యలో ఒక 5 to 10 minutes అది కాలర్ పెట్టుకోవడం అదేమీ అంత హెల్ప్ అవ్వదు. ఓకే, అది నేను చాలా లేజీ కాబట్టి నేను ఇట్లాంటి క్వశ్చన్లు అన్నీ అడుగుతున్నాను. అదైతే డెఫినెట్లీ హెల్ప్ అవ్వదు. ఓకే. అండ్ ఇందాక చెప్పినట్టు మజిల్స్కే కాదు, వాటర్ ఏంటంటే జాయింట్స్కి కూడా హెల్ప్ అవుతుంది. ఇది తెలియదు. అయితే భువన గారు, ఇప్పుడు నేను ఇందాక వాటర్ గురించి అడుగుతున్నాను, నాకు మళ్ళీ ఇంకో డౌట్ వచ్చింది. సో వాటర్ ఓన్లీ మజిల్కే అని అనుకున్నాను నేను. ఇప్పుడు నాకు బాడీ హైడ్రేటెడ్ డిహైడ్రేట్ అనే అంతే అనుకున్నా, అది మజిల్కి కూడా అని సంబంధం అని నాకు తెలిసింది. సో వాటర్ కరెక్ట్గా బాడీ హైడ్రేట్ పెట్టుకోవడం వల్ల, వాటర్ తీసుకోవడం ప్రాపర్ వాటర్ తీసుకొని బాడీ హైడ్రేట్ పెట్టుకోవడం వల్ల దేనికి యూజ్ అవుతుండొచ్చు? ఓకే, సో వాటర్ మజిల్స్కే కాదు బోన్స్కి కూడా హెల్ప్ అవుతుంది. జాయింట్స్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి కూడా వాటర్ హెల్ప్ అవుతుంది. డ్రై అయిపోకుండా, కార్టిలేజ్ ఇష్యూస్ రాకుండా, ఫ్యూచర్లో అరిగిపోకుండా, డీజనరేషన్స్ అవి రాకుండా వాటర్ హెల్ప్ అవుతుంది. అండ్ అదే కాకుండా మనకి స్వెట్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ప్రాపర్గా వాటర్ తీసుకుంటేనే, అంత స్ట్రెయిన్ అయిన తర్వాత స్వెట్ రావడం, ఐ మీన్ స్కిన్ హెల్త్కి కూడా మంచిది అది. ఓ, సో స్వెట్ అనేది మంచిది అయితే స్కిన్ హెల్త్కి కూడా మంచిది. ఓకే. క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ అంటే నా డౌట్, నేను బేసికలీ మేము అందరూ రైడింగ్ గేర్ వేసుకుంటాం. సో రైడింగ్ గేర్లో మనకి టైట్ చేసుకోవడానికి, లూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ప్లస్ దాంతోపాటు నాకు ఇక్కడ సపోర్ట్ కోసము రైడింగ్ గేర్లో ఆర్మర్ ఉంటుంది. ఇక్కడ చెస్ట్ ప్రొటెక్టర్, బ్యాక్ ప్రొటెక్టర్ అన్నీ ఉంటాయి. సో ఏమవుతుందంటే కొన్నిసార్లు కొంచెం టైట్గా ఫిట్ అయిపోవడము. నాది ఏంటంటే నా పాత జాకెట్ నేను ఇంకొంచెం సన్నగునేటప్పుడు ఉన్న జాకెట్. సో నేను వేసుకునే సరే బాగా టైట్ అయింది. నా ఫ్రెండ్స్ వచ్చి కష్టపడి నాకు జిప్ వేయాల్సి కూడా వచ్చింది. సో నాకు టైట్ ఉంది. సో ఇప్పుడు ఇవన్నీ నన్ను కంప్రెస్ చేసి ఉంచుతాయి. సో నేను అట్లానే వెళ్ళడం మంచిదా, సేఫా కాదా ఏంటి? అదైతే డెఫినెట్లీ సేఫ్ కాదు. కొంచెం లూజ్ కాదు, టైట్ కాదు, కొంచెం మీడియంగా ఉంటే బెటర్ అనమాట అవి. అండ్ ఆల్సో బ్లడ్ ఫ్లో ఎప్పుడు ప్రాపర్గా మెయింటైన్ అవ్వాలి. మీ త్రూ అవుట్ ద రైడ్ మీ బ్లడ్ ఫ్లో ప్రాపర్గా ఉంటేనే మీరు సేఫ్గా ఉంటారు. లేదంటే నమ్నెస్ రావడం అలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి. కంప్రెషన్స్ అవుతూ ఉంటాయి కదా, సో ఆ కంప్రెషన్స్ వల్ల బ్లడ్ ఫ్లో తగ్గుతుంది, దానివల్ల నమ్నెస్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఫ్లో ఉండాలి అంటే ఆ మూమెంట్ కూడా ఉండాలి. మూమెంట్స్ డెఫినెట్గా ఉండాలి. సో ఓకే, మన మూమెంట్ అసలు ఉండదు బండి నడిపినప్పుడు, ఎందుకంటే స్టేషనరీ పొజిషన్లోనే ఉండిపోతాం. అయితే భువన గారు, ఇప్పుడు మొత్తం డిస్కషన్ అంతా ఎక్సర్సైజ్ గురించి, వాటి గురించి, వీటి గురించి, అంటే ఫిజికల్ స్ట్రెంత్ గురించే మనం మాట్లాడుతున్నాం. బట్ వాట్ అబౌట్ మెంటల్ హెల్త్? మెంటల్ హెల్త్ కూడా డెఫినెట్లీ రిలేట్ అయ్యే ఉంటుంది. ఎప్పుడైతే మన మజిల్స్ అన్నీ స్టిఫ్ అయిపోతాయో అండ్ బాడీలో ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉంది అనుకుంటామో, డెఫినెట్లీ మనకి తెలియకుండానే ఎమోషనల్గా స్ట్రెస్ అయిపోతాం చాలా. నాకయింది. సో దానికి మనం చేయాల్సింది ఏంటంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ బాగా చేసుకోవాలి రైడ్కి వెళ్ళే ముందు. అండ్ మధ్యలో కూడా మధ్యలో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవడం చాలా హెల్ప్ అవుతుంది. స్లౌచింగ్ పొజిషన్లో ఉండడం వల్ల ఈ మజిల్స్ ఎలా అయితే ఎఫెక్ట్ అవుతాయో సేమ్ వేలో మన లంగ్స్ కూడా అలాగే ఎఫెక్ట్ అవుతాయి ఆ పొజిషన్ వల్ల. ఎందుకంటే షార్టనింగ్ పొజిషన్లో ఉంటాయి ఈ సరౌండింగ్, అంటే ఫ్రంట్ సైడ్ మజిల్స్ అన్ని షార్టన్ అయిపోతాయి, బ్యాక్ సైడ్ మజిల్స్ అన్ని ఎలాంగేషన్లో ఉండడం వల్ల వీక్ అయిపోతాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రెషర్ ఎక్కువ లంగ్స్ మీద పడుతుంది. సో బ్రీతింగ్ కెపాసిటీ తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో బ్రీతింగ్ కెపాసిటీ తగ్గకుండా ఉండాలంటే సో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దానివల్ల కూడా మనకి ఎమోషనల్ స్ట్రెస్ లెవెల్స్ కొంచెం తగ్గుతాయి. ఓకే, ఆ కైండ్ ఆఫ్ మెడిటేషన్, యోగా అంతే కదా. ఇప్పుడు జనరల్లీ మెడిటేషన్ అంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసేదే దాని నుంచి. సో నాకు అది కొంచెం అంటే దీనివల్ల నాకు ఇంకో డౌట్ వస్తుంది. అయితే ఇప్పుడు మరి ఈరోజు అంటే మనం నార్మల్గా కొంచెం బైకింగ్ అని, ట్రెక్కింగ్ అని ఇలా అంటున్నాము. అంటే ఒకప్పుడు మన యాన్సిస్టర్స్ వీళ్ళంతా పొలాల్లో పొద్దు నుంచి నైట్ వరకు పనిచేసి ఉంటారు. వాళ్ళకి ఎందుకు అలా, అంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్, అంటే వాళ్ళ స్టామినా వేరేనా? ఇప్పుడు మనకి ఎందుకు ఇలా, అంటే చిన్నదా?
అప్పుడున్న డైట్ వేరు, ఇప్పుడున్న డైట్ వేరు, అప్పుడు లైఫ్ స్టైల్ వేరు, ఇప్పుడు లైఫ్ స్టైల్ వేరు. వాళ్ళకున్న స్ట్రెంగ్త్లో 10% కూడా ఇప్పుడు మన ఎవరికి లేదు. అదే అనిపిస్తుంది నాకు. అంటే ఇన్నన్ని మాట్లాడుతున్నాము, ఈరోజు మీతో మాట్లాడుతుంటే నాకు అదొక రన్ అవుతుంది లోపల. మనం వీటికి దీనికి ఎలా అంటున్నాము, అక్కడంటే రోజుకి సంచులు సంచులు మోస్తూ ఉంటారు, ఎకరాలు ఎకరాలు దున్నేస్తూ ఉంటారు, వాళ్ళు వారి పరిస్థితి ఏంది అని నాకు ఒక్క సెకండ్ అనిపించింది. ఎందుకంటే నేను ఊళ్ళో ట్రాక్టర్ అప్పుడప్పుడు నడిపిస్తుంటాను, చాలా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. మనం బండికి ఎలా అంటున్నాం అన్నప్పుడు ట్రాక్టర్కి ఎలా ఉండొచ్చు. యాక్చువల్లీ వైబ్రేషన్ అంటే గుర్తొచ్చింది, మీరు గ్లౌస్ అవి వేసుకొని ఉంటారు కదా, సో ఆ గ్లౌస్ ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ఆ బైక్ నుంచి వచ్చే వైబ్రేషన్ ఉంటుంది కదా, అది మన హ్యాండ్స్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఆ గ్లౌస్ మెయింటైన్ చేయడం వల్ల గ్రిప్ ప్రెషర్ ఎలా అయితే హెల్దీగా మెయింటైన్ అవుతుందో సేమ్ వేలో ఈ బ్లడ్ ఫ్లో కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉంటుంది. సో క్వశ్చన్లో ఇంకో క్వశ్చన్ అయితే, ఇప్పుడు ఈ వైబ్రేషన్స్ వల్ల కూడా మన బాడీలో ఎఫెక్ట్ అవుతుంది అంటారు? డెఫినెట్లీ. ఓకే. అండ్ ఈ సస్పెన్షన్ కూడా ప్రాపర్గా ఉంచుకోవాలి బైకర్స్. ఎప్పుడు సస్పెన్షన్ టైట్గా ఉన్నా కూడా లోవర్ బ్యాక్ మీద ఎక్కువ ప్రెషర్ పడి లోవర్ బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అయితే బిట్టు నాకు రీసెంట్లీ బ్యాక్ పెయిన్ రావడం స్టార్ట్ అయింది అన్నా చూడు, నాకు తెలిసి నా బండి ఉన్న పంచాయతీలో దానికి ఉన్న ప్రాబ్లమ్స్ వల్లే నాకు పెయిన్ కూడా రావడం స్టార్ట్ అయిందేమో అనుకుంటున్నాను నేను. మేబీ మరి లోవర్ బ్యాక్ పెయిన్ అనేది జస్ట్ ఒక 5%. ఒకవేళ అది కానీ సయాటికా కింద కన్వర్ట్ అయ్యిందంటే, నర్వ్ కంప్రెషన్స్ ఏమైనా అయ్యి మొత్తం లెగ్ అంతా రేడియేటింగ్ పెయిన్ వచ్చిందంటే మీకు చాలా మంత్స్ రెస్ట్లో ఉండాల్సి ఉంటుంది. అప్పుడు మీరు బైక్ డ్రైవింగ్ చేయలేరు. ఇట్లా అంటే చాలా కష్టం. సో దాని బదులు ఫస్ట్ నుంచి ప్రీ ప్లాన్డ్గా మెయింటైన్ చేసుకోవడం బెటర్. స్ట్రెంగ్త్ మెయింటైన్ చేసుకొని అప్పుడు రైడింగ్స్కి వెళ్ళడం చాలా బెటర్. అయితే ఇవన్నీ చాలా కేర్ తీసుకోవాలనుకుంటున్నా బిట్టు ఇప్పటి నుంచి. నువ్వు అన్నావు కదా కేర్ తీసుకోవాలి అది ఇది అని చెప్పి, నువ్వు ఇప్పుడు నీ బండి ఆ ప్రాబ్లం వచ్చింది, స్కూటీ నడుపుతున్నావు. స్కూటీ మీద నువ్వు 40 minutes నడిపావంటే ఇంకా బ్యాక్. ఎందుకంటే స్కూటీ నడిపిన వాళ్ళకి నేను చాలా మంది, నేను నడిపాను, నాకు 40 minutes నడిపితే చాలు స్కూటీ మీద బ్యాక్ పెయిన్ నేను ఫీల్ అవుతాను. నేను 40-45 minutes నాకు అనిపించింది. ఇప్పుడు మన ఇద్దరం నువ్వు అన్నావు చూడు, కొంచెం స్టార్ట్ చేయాలి, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కూడా చేసుకుంటే మంచిది అని చెప్పేసి పూర్ణ కూడా చెప్పారు. కాబట్టి ఇవన్నీ కాదు బిట్టు, అంటే ఈ పెయిన్స్ ఇవన్నీ తట్టుకోవచ్చు, ఓకే ఏదో ఒకటి ఇవన్నీ చేసుకుంటూ వెళ్దాం. బట్ ఏంటంటే ఇప్పుడు భువన గారు అన్నారు కదా, లైక్ సమ్ మంత్స్ రెస్ట్ తీసుకోవాలి, బైకే నడపలేరు అంటే, ఓ మై గాడ్ అది చాలా కష్టం. ఇంకా కావాలంటే మంత్స్ అంతా నడుపుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ ఒక్క దగ్గర పడుండి అంటే నా వల్ల కాదు. నా పరిస్థితి అప్పుడు ఏంటి, అదే కదా. నాకు లక్కీగా భువన ట్రీట్ చేశారు కాబట్టి 20 daysలో నాకైతే సెట్ అయిపోయింది. ఐ మీన్ వన్స్ నాకు అది ఏదైతే పట్టి తీసేసి ఆ వైర్ ఏదైతే వేసారో అది తీసిన తర్వాత నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన ఒక 20 daysకి ఐ వాజ్ ఫైన్. బండి నడిపగలిగా కూడా, బట్ నాకు మెంటల్గా కాన్ఫిడెన్స్ ఒకటి ఫస్ట్ రాలేదు. అండ్ దెన్ కొంచెం ఏదైతే నాకు కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పారు, సో అవి చేసిన తర్వాత నాకు కొంచెం రిలీఫ్ అయింది. కొంచెం బండి కూడా నడపడం స్టార్ట్ చేశాను. బట్ బండి మాత్రం ఒక 1.5 month తర్వాతే డైరెక్ట్గా నడపడం అయితే ట్రై చేశాను. నేను 1.5 month నేను బండి లేకుండా ఉన్నా కదా, మనకు రోజు బండి తీయాలనే ఉంటుంది. రైడ్ నుండి వచ్చినా కూడా నాకు నేను వెంటనే మళ్ళీ బండి వేసుకుని బయటకు వచ్చేసాను. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ ఇంపార్టెంట్, నాకు చాలా ఇంపార్టెంట్. నాకు ఇవన్నీ చెప్తుంటే నేను నిన్ననే హంపి నుండి వచ్చా. అవును. సో నేను గుడికి వెళ్దామని చెప్పి 600 steps ఏమో ఉంటాయి, 300 ఎక్కి వచ్చాను భయ కిందకి. ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ నేను వెనక్కి నడుపుకుని రావాలి కదా. అవునవును. సో 100కి బ్రేక్ ఇచ్చుకుంటూ వెళ్ళా పై వరకు, కానీ నా వల్ల కావట్లే. రైడ్ అంటే ఏదో వెళ్ళిపోయా కానీ, అండ్ మనకు ప్యాషన్ అది ఇది, మనకి ఫిజికల్ ఫిట్నెస్ లేదని చెప్పేసి ఈ మెట్లు ఎక్కితే నాకు గట్టిగా అర్థమైంది అనమాట. సో అవన్నీ అనుకునే, అవన్నీ మొక్కుని, దేవుడా ఈ నెక్స్ట్ టైం వస్తాను, ఫిట్గా వస్తాను అయిపోదాం అయితే. సో చెప్పినట్టు కండిషనింగ్, బాడీ కండిషనింగ్ కూడా మనం చేసుకుంటే, జనరల్లీ మనం సెలూన్కి వెళ్ళి ఫేషియల్ చేసుకుంటాం, హెయిర్ కలర్లు వేసుకుంటాం, కానీ బాడీకి ఎప్పుడు పట్టించుకుంది లేదు. ఇప్పుడు మాత్రం బాడీకి కూడా పట్టించుకుందాం, అంటే జస్ట్ కిడింగ్. సో మీకు ఇంకేమైనా లైక్ సజెషన్స్ ఇవ్వాలనుకున్నారు, లేదా మీకు ఏమైనా పెయిన్స్ వస్తాయి, మేము ఆ టాపిక్ ఏమైనా కవర్ చేయలేదు అనుకుంటే మీరు కమెంట్ చేస్తే, ఆర్ ఎల్స్ యూ కెన్ రీచ్ పాల్ ఫిజియోథెరపీ ఫర్ షూర్. కమెంట్స్ అయితే చేయండి, లేదా వాళ్ళకి డైరెక్ట్గా DM చేయొచ్చు పాల్ ఫిజియోథెరపీకి. సో భువన గారు,
ఓ మంచి వర్డ్ లైక్ ఒక క్లోజింగ్ నోట్ ఏదైనా చెప్పగలుగుతారా? బైకర్స్ అందరూ ఫస్ట్ అట్లీస్ట్ ఒక 6 months ముందు నుంచి అయినా స్ట్రెంథనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. వాటర్ ఎక్కువ తీసుకోండి. బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఎవ్రీ 6 monthsకి ఒకసారి లెవెల్స్ అన్నీ సప్లిమెంట్స్ యూస్ చేయడం, లెవెల్స్ అన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవడం. అండ్ దాని తర్వాత రైడింగ్స్కి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. అది అందరూ బాగా గుర్తుంచుకోండి. అండ్ ఎప్పుడైనా ఇమ్మీడియట్గా ఏమైనా యాంకిల్ స్ప్రెయిన్స్ అయినా, నీ స్ట్రెయిన్స్ అవి ఏమైనా అయినా దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ని డెఫినెట్గా రీచ్ అవుట్ అవ్వండి. అప్పుడే మీకు ప్రాపర్గా సొల్యూషన్ దొరుకుతుంది. ట్యాబ్లెట్స్ అవి యూస్ చేసి లాంగ్ టర్మ్లో అలా స్టక్ అయిపోయాకంటే ఫస్ట్ ఫిజియోథెరపీకి వెళ్ళి ప్రాపర్గా సార్ట్ అవుట్ చేసుకొని తర్వాత జిమ్ స్టార్ట్ చేసుకోవడం చాలా బెటర్. నేనైతే జిమ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. తొందరగా మళ్ళీ బ్యాక్ టు ఫామ్ వస్తే 2 hours 200 400 నాన్ స్టాప్ కొట్టచ్చు. నేను అట్లా అనుకుంటున్నాను. సో ఇది నేను ఆల్మోస్ట్ 1 year నుంచి వింటున్నాను ఇదే మాట. సో యా, డాక్టర్ భువన మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా. సో అదనమాట సంగతి. ఎనీవేస్, నేను మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ గోన్ స్టార్ట్ గోయింగ్ టు జిమ్. ఫిట్ అవుదాం అనుకుంటున్నాను. అదే డిసైడ్ అయ్యి వచ్చే ఈ రైడ్లో మాత్రం. సో యూ ఆల్సో గైస్ స్టార్ట్ స్ట్రెంథనింగ్ అండ్ కండిషనింగ్ ఆఫ్ యువర్ బాడీ. ఆల్ ద వెరీ బెస్ట్. స్టే హ్యాపీ, బీ హ్యాపీ అండ్ రైడ్ సేఫ్. సో చూశారు కదా ఈరోజు మాత్రం లైక్ ఇది ఏంటంటే నాట్ ఓన్లీ ఫర్ బైక్ రైడర్స్, నార్మల్గా జనరల్లీ ఇప్పుడు సిటీలో మనం కార్స్ డ్రైవ్ చేస్తుంటాం, అందులో కూడా చాలా ఇట్లాంటి కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఈ డ్రైవింగ్ అనేది లైక్ డ్రైవింగ్ కానీ రైడింగ్ కానీ అంటే కార్ కానీ బైక్ కానీ రెండింటికి సేమ్ పోస్చర్స్ లాగా కొంచెం ఆల్మోస్ట్ అట్లా అనిపిస్తూ ఉంటుంది. జనరల్లీ ఐ ఫెల్ట్ దట్. సో సేమ్ పెయిన్స్ రావడం అయితే నాకు కామన్ అనిపించాయి. సో అందుకోసమనే కార్ అని కూడా మెన్షన్ చేయకుండా నార్మల్గా పెయిన్స్ గురించి అయితే మాట్లాడామన్నమాట. అయితే ఇది అందరికీ నాట్ ఓన్లీ ప్రొఫెషనల్ రైడర్స్ మేము గేర్స్ వేసుకొని అని కాదు, నార్మల్ సిటీలో డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా మందికి నేను చూశాను ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావడం. నాట్ ఓన్లీ ప్రొఫెషనల్ రైడర్స్ అంటే ప్రొఫెషనల్ లాగా రైడింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ర్యాపిడో వాళ్ళు, స్విగ్గీ, జొమాటో వీళ్ళందరూ నాన్ స్టాప్, వాళ్ళైతే హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నాన్ స్టాప్ రైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇష్యూస్ ఉంటుంది కాబట్టి పాల్ ఫిజియోథెరపీకి కానీ లేక ఎనీ పర్సన్ ఎనీ ఫిజియోథెరపీ కూడా మీరు కన్సల్ట్ అయితే మంచిది. యాజ్ డాక్టర్ బోనా చెప్పినట్టు ఆ టెస్ట్లు అన్ని చేయించుకొని మీరు మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని చెక్ చేయించుకోవడం మంచిది. ఫస్ట్ కన్సల్టేషన్కి వెళ్ళండి అండ్ దెన్ యూ కెన్ డిసైడ్ మీరు చేయించుకోవాలో లేదా మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో టాపిక్ తోటైతే మీ ముందుకు వస్తాము. సైనింగ్ ఆఫ్ విత్ యువర్ బైకర్స్ ముచ్చట్లు. బాయ్ బాయ్ ఎవ్రీవన్.